ఇక తమిళనాడులో అయితే ఆ హీరో ఆ పార్టీ ఘన విజయం సాధించబోతున్నది అనే ముచ్చట్నైతే స్పష్టమవుతున్నదిలా. ఇక తమిళనాడులో అయితే హోరాహోరీగా పోరైతే కొనసాగుతున్నది. ఎవరు ఊహించనంతగా, అదేవిధంగా ఎవరి ఊహలకు అందని విధంగా టీవీకే అత్యధిక స్థానాల్లో లీడింగులను అయితే కొనసాగుతున్నదిలా. ఇక మరి గైన హీరో కళ్ళర్లు పూసుకొని ఏషాలు వేసుకొని సినిమాలలో నటిస్తాడు, గైనం గెలుస్తాడు అని విమర్శకులకైతే అడ్డుకట్ట వేసుకుంటా విజయ్ పార్టీ ఈరోజైతే విజయకేతనము ఎగరబోయే సమయం అయితే ఆసన్నమైందని చెప్పే రోజు ఇది. ఇక మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అయితే డిఎంకే వైపు మొగ్గు చూపిన సుతము అక్కడ ఉన్నటువంటి మై యాక్సిస్ ఇండియా సర్వే మాత్రము విజయ్ వైపే మొగ్గు చూపించింది. చూసిరా, మై యాక్సెస్ ఇండియా అనేది అయితే ఇక ఇప్పుడైతే ఆ సర్వే ప్రకారము విజయ్ పార్టీ అత్యధిక స్థానాలలో ముందంజలో ఉండటం ఖాయం అనే విషయం అయితే తెలుస్తున్నది. ఇక ఇట్లా చూసుకుంటేనైతే తమిళనాడు రాజకీయాలైతే సెన్సేషనల్గా మారినాయని చెప్పొచ్చులా. ఇక ఇది గిట్లుంటే ఎర్లీ ట్రెండ్స్ ఏ విధంగా చెప్పినారికైనా పోస్టల్ బ్యాలెట్లల్లా డీవీకేనైతే ముందంజలో ఉండగా గంట తిరిగేసరికి విజయ్ పార్టీ అత్యధిక స్థానాలల్లో మెజారిటీ రావడం అయితే అందరినీ ఒక్కటేసారి ఆశ్చర్యంలోకి గురి చేసిందనే ముచ్చట్టయితే తెలుస్తున్నది. ఇక మరి మై యాక్సిస్ ఆఫ్ ఇండియా చెప్పినట్టే సర్వే ప్రకారం అయితే ఇక విజయ్ పార్టీ తమిళనాట విజయ బావుట ఎగరవేస్తుందా లేదా అనే విషయం అయితే మరికొన్ని గంటలలో తెలుస్తుంది. ఒకవేళనైతే విజయ పార్టీ గెలిస్తే తమిళనాడులోనైతే సరికొత్త రాజకీయ శకం మొదలైనట్లయితే రాజకీయ నిపుణులైతే చెప్తున్నమాట. ఇక అటు తమిళనాడులో అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్లో అయితే విజయ పార్టీ ముందంజలో ఉండడంతో చెన్నైలో ఆయన నివాసం దగ్గరికి అయితే చాలా మంది చేరుకొని సందడి చేస్తున్నారు. ఇక తిరుచిరాపల్లి ఈస్ట్ పెరంబూరు ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించి రెండింటిలోనూ ఆయననైతే ముందంజలో ఉన్నట్లయితే మనకైతే తెలుస్తున్నది. ఇది ఒక గొప్ప విశేషంగా భావించవచ్చు. ఇక మొత్తం మీదుగానైతే క్లియర్ కట్గా మెజారిటీ తోటైతే తమిళనాడు టీవీకే పార్టీ అయితే దూసుకుపోతున్నది. ఇక మనం చూసుకుంటూ ఉండాల్సిందేనులా. ఒకవేళ నిజానికి టీవీకే విజయసారు పార్టీ అనూహ్యంగా ఘన విజయం సాధించి సీఎం సీట్ను కైవసం చేసుకోబోతాడా? కైవసం చేసుకున్న తర్వాత తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతాయి? మరి ఒక కొత్త రాజకీయ శకానికి వీళ్ళైతే పునాది వేస్తారా అనే విషయాన్ని అయితే మనం తప్పకుండా చూస్తూనే ఉండాలి.